బంగ్లాదేశ్ వాళ్లకు ఇండియా సత్రంలా మారిపోయింది. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ వాళ్ల కోసం గాలిస్తే గుజరాత్లోని అహ్మదాబాద్లో 550 మంది అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని తెలిసింది. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దేశానికి వెళ్లిపోవాలి అని కేంద్రం ఆదేశించింది. అహ్మదాబాద్లో అక్రమంగా ఉండడమే కాకుండా ఉండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అహ్మదాబాద్లోని చందోల ప్రాంతంలో మున్సిపల్ కమిటీ 80 జేసీబీలతో ఇండ్లను కూల్చేశారు. రైడ్కి ఒకరోజు ముందు కరెంటు కనెక్షన్ తీసేశారు. అధికారులు పోలీసులు చేసిన ఆపరేషన్ తర్వాత చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు. 550 మందికి పైగా అక్రమంగా బంగ్లాదేశ్ వాళ్లను అదుపులోకి తీసుకున్నాము అని పోలీసులు తెలిపారు. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవారిని లొంగిపోవాలి అని ఆర్డర్ చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి రావడానికి కారణం వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ వాళ్లకు ఫేక్ ఆధార్ కార్డ్స్ అండ్ ఓటర్ ఐడీస్ ఇచ్చి వాళ్ళ ఓట్స్ వాడుకుంటుంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మమతా బెనర్జీకి ఓట్లు వేసే ముస్లింస్ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చి అలాగే వేరే స్టేట్ లో కూడా సెటిల్ అవుతున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడి వాళ్లకు సరైన సేఫ్టీ కూడా లేదు. వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో ఏప్రిల్లో వక్ఫ్ బిల్ కి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు. అక్కడి ముస్లింస్ 400 మంది హిందువుల పైన దాడి చేశారు. ఇందులో 2 హిందూస్ ని కత్తితో పొడిచి చంపారు అండ్ ఒక్కతను ముస్లిం చనిపోయాడు. ఈ ముర్షిదాబాద్ బంగ్లాదేశ్ బార్డర్ కి దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఇలా ఇక్కడ ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళపైన ఈ మమతా బెనర్జీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకే వెస్ట్ బెంగాల్లోని మిగతా రాజకీయ నాయకులు ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది ప్రొటెస్ట్ కాదు, హిందువులపై జరుగుతున్న దాడి అని తెలిపారు. మమతా బెనర్జీ ముస్లింలతో జరుగుతున్న మీటింగ్ లో ఏమన్నారు అంటే అక్కడ జరిగిన దాడిలో బంగ్లాదేశ్ వాళ్ళ పనితనం ఉంది అని యూనియన్ మినిస్టర్ ట్వీట్ చేశాడు అని చెప్పింది. అలా అయితే సరిహద్దులు కాపాడేది BSF కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలి అని చెప్పింది. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు 2001లో 3.1 మిలియన్ మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. 2009లో అంచనా ప్రకారం ఇండియాలో 15 మిలియన్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. 2007లో 12 మిలియన్ల మంది వరకు బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటున్నారు అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. రీసెంట్లీ దాదాపు 2 కోట్ల మంది ఉన్నట్టుగా అంచనా వేశారు. ఏప్రిల్ 26న అహ్మదాబాద్ అండ్ సూరత్ లో 6500 మంది ఇల్లీగల్ గా ఉంటున్నారు అని అక్కడ DGP గారు చెప్పారు.